కట్టుకున్న ఇల్లాలు కన్నీరు చిందితే ఆ ఇంటిలో సంపదలు నిలబడవు అంటారు. ఇది మానవ మాతృలకే కాదు దేవతలకు కూడా వర్తిస్తుంది. హిందూ మతం స్త్రీకి జీవన సహచరికి ఇచ్చిన ప్రాముఖ్యత అది. అదే కలియుగ దైవం వెంకటేశ్వరుడి కథ మనకు చెబుతుంది. ఒకప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందిరా అంటారు. ఆ భావం బలంగా నాటుకోవాలి. ఆ మహాలక్ష్మి మహావిష్ణువుని వదిలేసిన మనుక్షణం శ్రీవారి పరిస్థితి ఏమైందో తెలుసు కదా. ఆమెతోనే సిరి సంపదలన్నీ వెళ్ళిపోయాయి. గోవు పుణ్యాన గుక్కడు పాలతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది. అడవిలో పుట్టల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆశ్రమవాసి ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం ఆడాలంటే డబ్బులెక్కడ లేవు. పెళ్ళికి వడ్డీకి అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు సిరి సంపదలతో నెలవైన వాడు అప్పు చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇవన్నీ ఆ దేవాది దేవుడికి తెలియనివి కావు. లోకానికి భార్య విలువ తెలియజేయడానికి ఆ స్వామి ఆడిన నాటకమే ఇది. ఓం నమో వెంకటేశ్వర.